హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. నందమూరి నటసింహం బాలయ్య బాబుతో నాటి సీనియర్ హీరోయిన్ల నుండి ఇప్పటి యంగ్ హీరోయిన్ల వరకు ఎంతోమంది నటించారు. కానీ ఒక ఇద్దరు హీరోయిన్లు మాత్రం బాలయ్య కెరియర్లో ఇప్పటి వరకు ఆయనతో నటించలేదు. మరి వారు ఎవరు, ఎందుకు నటించలేదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా 3 తరాల పాటు టాప్ స్టార్లతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గారు. మొదటి తరమైనటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో, అలాగే రెండవ తరమైన కృష్ణ, శోభన్ బాబులతో, ఇంకా మూడవ తరమైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో కలిసి నటించారు. కానీ బాలయ్యతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి దానికి గల కారణం చూస్తే తన తండ్రి ఎన్టీఆర్ నటించిన హీరోయిన్లతో బాలయ్య జోడీ కట్టకూడదని అనుకున్నారట. అందుకే బాలయ్య శ్రీదేవితో కలిసి నటించలేదన్న వార్తలు అప్పట్లో బాగా ప్రచారమయ్యాయి. అలాగే ఎన్టీఆర్ కూడా తన ప్రక్కన నటించిన శ్రీదేవితో సినిమా చేస్తే ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు. అలాగే నా ప్రక్కన నటించిన హీరోయిన్ నీకు తల్లితో సమానం కాబట్టే శ్రీదేవితో రొమాన్స్ చెయ్యొద్దు అని స్వయంగా ఎన్టీఆరే బాలయ్యకు చెప్పారని ఆ వార్త కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఎన్టీఆర్ గారితో గతంలో నటించిన హీరోయిన్లలో హీరోయిన్ రాధ ఆ తర్వాత బాలయ్యతో అనేక సినిమాల్లో నటించారు. అలాగే మరో హీరోయిన్ రతి అగ్నిహోత్రి ఎన్టీఆర్తో కలియుగరాముడు, ప్రేమ సింహాసనం వంటి సినిమాల్లో జతకట్టుగా బాలయ్యతో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో నటించడం జరిగింది. కాబట్టి ఆ వార్తల్లో నిజం లేదనే చెప్పాలి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో 2 సినిమాలు రావాల్సి ఉంది, కానీ అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. 1987లో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు బాలయ్య, శ్రీదేవులతో సామ్రాట్ అనే మూవీని ప్లాన్ చేశారు. అయితే అప్పుడు టాప్ హీరోయిన్గా శ్రీదేవి గారు బాలీవుడ్లో బిజీగా ఉండడంతో నటించే వీలు లేకపోయింది. అలాగే 1989లో భలే దొంగ మూవీ ఆఫర్ కూడా శ్రీదేవి గారి డేట్స్ కుదరగా ఒప్పుకోలేదు. సో ఇలా వీరిద్దరిని తెరపై చూసే అవకాశం మనకి కుదరలేదు. ఇక మరో హీరోయిన్ మాధవి గారి విషయానికి వస్తే చిరు, బాలయ్యలు హీరోలుగా పరిచయం అయ్యేటప్పటికే సౌత్లో మాధవి గారు స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. మాధవి గారు తెలుగుతో పాటు ఇతర భాషల్లో బిజీగా ఉండడంతో ఇక అప్పటికే బాలయ్య, విజయశాంతి, సుహాసిని, భానుప్రియతో హిట్ మూవీస్ తీయడంతో మేకర్స్ కూడా వీరినే రిపీట్ చేసేవారు. అలా బాలయ్య, మాధవి కాంబినేషన్ మిస్ అయిందని చెప్పొచ్చు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.